వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో గెలాక్సీ S26 సిరీస్ అయితే రాబోతున్నాయి. ఓవరాల్గా మనకి గెలాక్సీ S26 సిరీస్లో 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్, అలాగే గెలాక్సీ S26 5G. ఇలా మనకి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి మనకి గెలాక్సీ S20 సిరీస్లో. ప్రజెంట్ అయితే మనం గెలాక్సీ S26 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి టాప్ వేరియంట్ చూసినట్టు అల్ట్రా మొబైల్ అనమాట. కాబట్టి ఫస్ట్ నేను గెలాక్సీ S26 అల్ట్రా గురించే మాట్లాడతాను. మేజర్గా మనకి ఈ గెలాక్సీ S26 అల్ట్రాలో వీళ్ళు హైలైట్ చేసిందేమంటే ప్రైవసీ పరంగా ఈసారి ఇందులో చాలా బెటర్గా ఫోకస్ చేశారనమాట. అంటే మనకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ డేస్లో. ఎందుకంటే చాలా మొబైల్స్ హ్యాక్ అయిపోతుంటాయి అనమాట, ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ప్రైవసీ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రైవసీ డిస్ప్లేని ఇంకో ఫీచర్ కూడా పెట్టారు అనమాట. మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోండి, మీకు అనాథరైజ్డ్ నోటిఫికేషన్స్ మెసేజ్లు వచ్చినా కానీ ఇదైతే యాక్సెప్ట్ చేయదు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెస్ మీద రాబోతుంది. నెక్స్ట్ అయితే S Pen అనమాట. పోతే S Pen వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఫింగర్స్తో వాడేటప్పుడు మీకు S Pen తో వాడేటప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ఆ కంఫర్ట్నెస్ అనేది. సో ఓవరాల్గా హైలైట్స్ అయితే కొంచెం బాగున్నాయని చెప్పొచ్చు. ఈసారి ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ చేశారు అనమాట. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ ప్రొడక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 రాబోతుంది అనమాట. ఇది బ్యాక్ కూడా అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఓవరాల్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్ ఇలాంటిది ఏది మెన్షన్ చేయలేదు. ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇది మనకి 7.9 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. 7.9 mm అంటే కొంచెం స్లిమ్ ఉంటుంది. చేతులు పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. వెయిట్ అయితే ఇది మనకి 214 grams అయితే వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే డిస్ప్లేషన్కి వద్దాం. ఇది 6.9 inches 2K డైనమిక్ LTPO ఆన్లైన్ డిస్ప్లే మీద రాబోతుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ అనేటివి చాలా బాగుంటాయి, చాలా వర్చువల్ ఇంప్రెషన్ అయితే ఉంటాయి. 120 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 2600 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మనకి బాగుంటుంది బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఈ వెబ్సైట్స్ లో కంటెంట్ చూస్తే మీకు బాగుంటుంది కంటెంట్ క్వాలిటీ కూడా. ఈ డిస్ప్లేలో S Pen సపోర్ట్ చేస్తుంది అనమాట. మీ ఫ్రంట్ బేస్ లో అయితే S Pen అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే S Pen ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రైవసీ డిస్ప్లే అని ఒక ఫీచర్ అయితే తెచ్చారనమాట. ఇది చాలా బాగుంటుంది. మీకు ప్రైవసీ డిస్ప్లే అనేది వీళ్ళు వరల్డ్ ఫస్ట్ టైం తెచ్చారని చెప్తున్నారు అనమాట. స్పామ్ నోటిఫికేషన్స్, స్పామ్ మెసేజ్ వచ్చినప్పుడు ఇది చాలా బాగా అయితే మీకు హ్యాండిల్ చేస్తుంది. అంటే ఓవరాల్గా మీకు ప్రొటెక్షన్ పరంగా బాగుంటుంది ప్రైవసీ డిస్ప్లే అనేది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెస్ మీద రాబోతుంది. 3 nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. ఇది FFS 4.1 మీద రాబోతుంది. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమ్స్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, ఎటువంటి వర్క్ అయినా మీకు ఈ ప్రాసెసర్ అయితే ఈజీగా అయితే ఆటోమేట్ చేయగలదు. చాలా మేజర్గా గేమింగ్ ఆడే వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్. లార్జెస్ట్ వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఇది యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు మొబైల్ హీట్ అయినా కానీ ఈ వేపర్ కూలింగ్ చాంబర్ అయితే హీట్ అయితే కూల్ చేస్తుంది అనమాట. ఈ అప్ టు 1 TB వరకు అయితే స్టోరేజ్ అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మూవీస్ కానీ, ఫోటోస్ కానీ ఇలా చాలా అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ర్యామ్ స్టోరేజ్ సరిపోకపోతే అప్పుడు ఎక్స్పాండ్ చేసుకోండి 1 TB. మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఇది One UI 8.5 తో రాబోతుంది అనమాట. ఒకసారి మీరు One UI 8.5 యానిమేషన్స్ లుక్ చేసినట్టయితే చాలా బాగుంది కదా. One UI 8.5 అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి అయితే వాడండి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏ ఫీచర్స్ అనమాట. మేజర్ మనము గెలాక్సీ S సిరీస్ లో ఏ ఫీచర్స్ అయితే చాలా బాగా చూస్తాం. చాలా ఫోటో అసిస్టెంట్ ఒక ఫీచర్ ఉంటుంది అనమాట. ఒక డాగ్ కనిపిస్తుంది కదా, ఆ డాగ్ బర్త్డే పార్టీ మాదిరిగా ఇది ఫోటో ఇది ఎడిట్ చేసింది, చాలా బాగుంది కదా. స్టిక్కర్స్ కూడా అయితే ఇందులో మీరు జనరేట్ చేసుకోవచ్చు ఏ ఫీచర్ యూజ్ చేసుకొని. ఇక్కడ రియల్ టైమ్ సజెషన్ అయితే ఒక ఫీచర్ అయితే హైలైట్ చేశారన్నమాట. డైలీ లైఫ్ యూజ్ చేసి కొన్ని యాప్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తుంది అనమాట. సర్కిల్ టు సర్చ్ ఉంది అనమాట. సో చాలా మందికి సర్కిల్ టు సర్చ్ అయితే తెలిసే ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ఇలా సర్కిల్ ఇచ్చారనుకో, మీకు ఆ ప్రోడక్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రెజెంట్ చేస్తాను అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ఓవరాల్గా 5 కెమెరాస్ రాబోతుంది అనమాట. అలాగే ఒక ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 200 MP ఇచ్చారు. వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజెస్ స్టెప్లేషన్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 200 MP యూజ్ చేసుకొని హైయెస్ట్ రెజల్యూషన్లో మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు 200 MP శాంపుల్ చూడొచ్చు అనమాట ఎలా ఉంటుంది అనేది. ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 8K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డాల్బీ విజన్ ఇలాంటిది ఏది సపోర్ట్ చేయదు వీడియో రికార్డింగ్ క్వాలిటీలో. కాకపోతే మీకు ఇక్కడ HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. నైట్లో కూడా మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు అక్కడ కూడా అయితే కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అక్కడ కూడా మీకు డీటెయిల్స్ అయితే మాత్రం చాలా బెటర్గా ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అడిషనల్గా 10 MP ఇచ్చారనమాట. ఇది మనకి టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి అడిషనల్గా ఇచ్చారు.
అలాగే సెకండరీ కెమెరా చూసినట్టయితే 15 పిక్చర్ ఇది మనకి మెయిన్ టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు అనమాట. అది మనకి అడిషనల్ టెలిఫోటో కెమెరా, ఇది మనకి మెయిన్ టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని అప్ టు 5x నుంచి 100x వరకు అయితే మీరు జూమ్ చేసుకొని టెలిఫోటో కెమెరాలో ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. 15p టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని టెలిఫోటో షార్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. లాస్ట్ కెమెరా 15 పిక్చర్ ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. సూపర్ స్టడీ వీడియో అనే ఒక ఆప్షన్ అయితే పెట్టారనమాట. ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఆ స్టెబిలైజేషన్ చూడొచ్చు అనమాట. సెల్ఫీ కెమెరా 12 MP ఇచ్చారనమాట. సో ఇక్కడ 12 MP ఉంటుంది కాబట్టి సెల్ఫీ ఫోటోస్ కూడా చాలా బెటర్గా అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. మాక్సిమం 4K థర్టీ ఎఫ్ఎస్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రైవసీ పరంగా ఒక ఫీచర్ అయితే మెన్షన్ చేస్తారనమాట. ఇది ప్రైవసీ ప్రొటెక్షన్ అయితే రాబోతుంది అనమాట. ఇది ఆన్ డివైస్ ప్రొటెక్షన్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు అనమాట. మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది అనమాట. ఇతరులకి వెళ్ళకుండా అంటే మనకి థర్డ్ పార్టీస్కి తెలియకుండా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఈ ఫీచర్ అనేది. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 60 వాట్స్ వరకు అయితే మనకి ఇక్కడ అల్ట్రా ఫాస్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 25 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా మనం ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేసాం అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మొబైల్ గురించి సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.